పవన్ కళ్యాణ్ గారు ముక్కుకేదో ఒక సర్జరీ చేయించుకున్నారు. మామూలుగా ఏం సర్జరీ చేయించుకున్నారు అనేది చాలా రోజులు అంటే చాలా టైం వరకు తెలియలేదు. తర్వాత తెలిసింది అది సైనస్ రిలేటెడ్ ముక్కుకేదో ఒక సర్జరీ చేయించుకున్నారు అని. సరే ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది ట్వీట్ చేసి ఆయన ఆరోగ్యంగా రావాలి అని చెప్పి అయితే ఆకాంక్షించారు. అందరూ సంతోషం. ఈ క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ప్రశ్న కనిపిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ ఒక సర్జరీ చేయించుకుంటే ప్రభుత్వం వైపు నుంచి మరీ ముఖ్యంగా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేదా ఎవరైనా కీలకమైన మంత్రులు కానీ ఎందుకు తన దగ్గరికి వెళ్ళి పరామర్శించలేదు? ఎందుకు కనీసం వెళ్ళి అంటే వెళ్తారు కదా, ఒక ఉప ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తుంది అంటేనే నేరుగా మాదాపూర్ దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించి మాట్లాడేసి వచ్చారు. మరి ఇప్పుడు ఒక సర్జరీ అని ప్రధాని గారు కూడా ట్వీట్ చేశారు. మరి ప్రభుత్వంలోని ముఖ్యులు ఎవరు ఎందుకు వెళ్ళలేదు అనేది అయితే ఖచ్చితంగా ప్రశ్ననే. జనరల్గా ఒక కాన్సర్న్ తోటైనా వెళ్తారు కదా. సరే, ఒక చిన్న సర్జరీ రిలేటెడ్ అయినప్పుడు దగ్గరకు వెళ్ళకూడదు అన్నంత పెద్ద సీరియస్నెస్ ఏమీ ఉండదు. అలాంటి సందర్భాల్లో కూడా బయట ఉండి తన బాగోగులు చూసుకుంటున్న కుటుంబ సభ్యుల దగ్గరికైనా వెళ్ళి ఒక మాట మాట్లాడి కలిసేసి వస్తారు. ఒక కాన్సర్న్ తోటైనా కలిసి వస్తారు. ఒక కటసీ మీట్ లాగా ఉంటుంది. కానీ మరి ఈసారి ఎందుకు ఒక సర్జరీ చేయించుకున్నారు అని చెప్పిన అప్పుడు కూడా ఆ సర్జరీ చేయించిన విధానం కూడా ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇమ్మీడియట్గా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎంఆర్ఐ స్కాన్లు చేశారు. ఒక సర్జరీ అవసరం అన్నారు. ఇంకా అప్పటికప్పుడు సర్జరీ చేసేసారు అన్నంత సీరియస్నెస్ క్రియేట్ అయింది. తీరా చూసే సైనస్ రిలేటెడ్ది, దానికి ఏమి అంత అంటే అప్పటికప్పుడు సర్జరీలు చేయాల్సినంత సీరియస్నెస్ ఏమైనా ఉండకపోవచ్చు నాకు తెలిసి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఎందుకు ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళెవరూ వెళ్ళలేదు అని. బహుశా అదేదో చాలా మైనర్ కాబట్టి వెళ్ళకూడదు అనా, జ్వరం వచ్చినప్పుడే వెళ్ళారు, సర్జరీకి వెళ్ళరా అని ఏమో ఒక ప్రశ్న అయితే సోషల్ మీడియాలో ప్రశ్నగానే మిగిలింది. బహుశా ఎందుకు వెళ్ళలేదు అన్నదానికి ఏదో ఒక సందర్భంలో సొల్యూషన్ దొరుకుతుందేమో చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా హై అండ్ ప్రియారిటీ ఇస్తుంది టీడీపీ. తనకు జ్వరం వచ్చినా కూడా పోయారు కదా. అఫ్కోర్స్ జ్వరం వచ్చినప్పుడు పోయినా దాని వెనక కొన్ని రాజకీయ వేడి ఉందనుకోండి. అప్పుడు బాలకృష్ణ గారి చిరంజీవి గారిని అసెంబ్లీలో అనడం, ప్రతిగా చిరంజీవి గారు ఒక ప్రకటన విడుదల చేయడం. అదే సందర్భంలో నెక్స్ట్ చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళారు. ఎందుకు అనంటే జ్వరం అవుతుంది, సూసైడ్ అయిపోతున్నాము అన్నారు. మరి ఇప్పుడు సర్జరీ జరిగినా కూడా ఎవరు ఎందుకు వెళ్ళలేదో తెలియట్లేదు.